వెల్కమ్ టు స్వరూపాస్ కుకింగ్ ఛానల్. నేను ఈరోజు మీకు బాదుషా స్వీట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ప్రాసెస్ లోకి వెళ్దాం. ఇప్పుడు మనము బాదుషాకి పిండిని కలుపుకుందాము. నేను 2 కప్స్ మైదా తీసుకుంటున్నాను. 2 కప్స్ మైదా, 1 టీ స్పూను బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ కర్డ్, 2 టేబుల్ స్పూన్స్ గీ తీసుకున్నాను, పించి సాల్ట్, పెరుగు, నెయ్యి పిండికి పట్టించేయండి. ఇట్లా కలిపేసుకోండి. ఇట్లా ముద్దగా వచ్చేసింది. ఇప్పుడు మనము రూమ్ టెంపరేచర్ నార్మల్ వాటర్తో, మనకి కోల్డ్ వాటర్ కాదు, హాట్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్తో ఇప్పుడు మనం పిండిని కలుపుకుందాం. ఇలా మనము మన డౌన్ ఇలా కలుపుకొని నీట్గా ఇలా లేయర్స్ లాగా పెట్టేసుకున్నాము. గీ పైన అట్లా అప్లై చేసేసుకోండి, డ్రై అవ్వకుండా. చూడండి, ఇట్లా 15 నిమిషాలు 15 మినిట్స్ సైడ్ పెట్టుకుందాం. 2 కప్స్ మైదా తీసుకున్నాను కదండి. ఇదే కప్పుతో 2 కప్స్ షుగర్. బాదుషా అయిన తర్వాత వాటిని షుగర్ సిరప్లో వేస్తాం కదా, అందుకోసము 2 కప్స్ షుగర్. 2 కప్స్ షుగర్కి 1 కప్పు వాటర్. నేను ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ షుగర్ కరిగే వరకు ఇలా బాగా కలిపేసుకోవాలి. షుగర్ కరగగానే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంటే మనకి పాకు ఎక్కువ రాకూడదు కదా, ఓన్లీ షుగర్ కరిగితే చాలు. మనకి 2 to 3 మినిట్స్లో మనకి షుగర్ అంతా కరిగిపోద్ది. షుగర్ సిరప్ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొంచెము కుంకుమ పువ్వు వేస్తున్నానండి. ముందే వేసుకోండి, మీరు క్రిస్టల్స్ లాగా రాకుండా. 1 స్పూను నిమ్మరసం, ఇలాచీ పౌడరు 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకున్నాము. బాదుషాలు ఇంట్లో డిప్ చేసినప్పుడు టేస్ట్ బాగుంటుందని 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నాం. హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ పెట్టుకున్నానండి మనం బాదుషాలని ఫ్రై చేసుకునేదానికి. ఇక్కడ నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఇలా ప్రెస్ చేసేసిన తర్వాత చూడు, ఇట్లా వస్తుంది. ఇలా కింద మనం దీన్ని అంతా ఇలా ప్రెస్ చేసేసుకొని ఇట్లా హోల్ 2 సైడ్స్, మనం డోనట్స్ అంటాం కదా, డోనట్స్ లాగా అంతే. చక్కగా మనం బాదుషా రెడీ అయిపోయింది. 2 సైడ్స్ హోల్ ఇలా. ఇలా వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ ఉంది కదా, నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా. అవన్నీ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకున్నాము. కొన్ని వేసుకున్నాము. చూడు, మన బాదుషాలన్నీ అలా పైకి వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, ఫస్ట్ వేసినవి ఇలా బాగా క్రాక్స్ వచ్చినాయి. బాగా ఇటు సైడ్ సాఫ్ట్గా నీట్గా వచ్చాయి. నేను చెప్పినట్లు మీరు రౌండ్గా ఇలా చేయండి, చాలా బాగా వచ్చాయి. మనకి షాపుల్లో బాదుషా లాగా వచ్చేసింది. వీటిని సిరప్లో వేసుకుందాం. ఇంకొక 5 ఉన్నాయి కదా, అవి కూడా వేసేసాను. ఇప్పుడు ఫస్ట్ మీరు టిష్యూ వేసి ఇలా పెట్టుకోండి, ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా, డైరెక్ట్ సిరప్లో వేస్తే ఆయిల్ ఉంటుంది. మనం ఆల్రెడీ గీ వేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, మనం కుంకుమ పువ్వు వేసాము. మన సిరప్ బాగా నీట్గా ఎల్లోయిష్గా వచ్చింది. ఇప్పుడు 1 స్పూన్ తీసుకొని ఇవన్నీ ఇలా టర్న్ చేసుకోండి, బాగా సిరప్ పట్టే వరకు. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనివ్వండి. మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను. మనకి అంతా ఫ్రై అవ్వాలి కదా బాగా లోపలంతా.
కుక్ అవుతుంది కదా. ఎంతో టేస్టీ అయిన బాదుషా రెడీ అయిపోయిందండి. మీరు కూడా నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేసుకొని ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ స్వరూప.